హాయ్ ఎవ్రీవన్, హోప్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ గుడ్. ఇది వచ్చేసి మా సండే మినీ వ్లాగ్. పొద్దున్నే దేవుడికి దీపం పెట్టేసుకున్నాం. వీకెండ్లో సాటర్డే ఆర్ సండే ఏదో ఒక రోజు కుదిరినప్పుడు దీపం పెట్టుకుంటాం. అండ్ సండే కాబట్టి మా హస్బెండ్ వెళ్ళి చికెన్ తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ మ్యారినేషన్కి అని చెప్పేసి వాష్ చేస్తున్నారు. ఇక్కడ డిస్కషన్ ఏంటంటే, నేను చేసే ప్రాసెస్ చూపించు అంతే, నన్ను ఏం పెట్టొద్దు వీడియోలో అని చెప్తున్నారు. అన్నందుకైనా నేను పెట్టాను ఈరోజు. లెట్స్ వెయిట్ ఫర్ హిస్ రియాక్షన్. అండ్ ఇక్కడ మ్యారినేషన్కి కావాల్సినవన్నీ వేస్తున్నారు. మా ఖుషీ బాబు పడుకున్నాడు అనమాట, అందుకే తను చేస్తుంటే నేను రికార్డ్ చేస్తున్నా. బాబుకి కొద్దిగా ఫీవర్ ఉంది. డాక్టర్ ఏమన్నారంటే ట్రావెల్ చేశారు కాబట్టి మేబీ దానికే అయి ఉంటుంది అని అన్నారు. హీ స్లోలీ రికవరింగ్. అండ్ ఇక్కడ పెరుగు స్పెషల్గా ఎందుకు చూపిస్తున్నామంటే హోమ్మేడ్ కాబట్టి చూపించాను అన్నారు. సండే రోజు మేమేం స్పెషల్స్ చేసుకుంటున్నామంటే బగారా రైస్, చికెన్ కర్రీ అండ్ రాగి సంగటి వేసుకుంటున్నాం. ఇక్కడ కటింగ్ కూడా అయిపోయింది అండ్ కుకింగ్ వచ్చేసి నేను చేస్తున్నాను. ప్రాసెస్ అందరికి తెలిసిందే, స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. నార్మల్గానే చేసుకుంటున్నాం, ఏం స్పెషల్ రెసిపీ కాదు. రాగి సంగటి మేము ఎప్పుడు ఇంట్లో ట్రై చేయలేదు, ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము. బేబీ పడుకున్నప్పుడే అయిపోవాలని చెప్పేసి త్వరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేశాము. అట్లీస్ట్ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ తినాలి అని చెప్పేసి అనుకుంటున్నాము. ఈదర్ రాగి ఇడ్లీ ఆర్ రాగి సంగటి, రాగిని ఇంక్లూడ్ చేద్దామని అనుకున్నాం. ఇద్దరమే ఉంటూ బాబుని చూసుకోవడం అంటే కొద్దిగా కష్టంగానే ఉంది ఈ ఫేజ్లో. ఖుషి వచ్చేసి 8 months ఓల్డ్ అండ్ బాబు లేచాడు. సో అందుకే ఇక్కడ ఉగ్గు కూడా ప్రిపేర్ చేస్తున్నాము. 12:30-1 కల్లా లంచ్ పెట్టడానికి ట్రై చేస్తాం మ్యాక్స్, అకార్డింగ్ టు హిస్ స్లీప్ షెడ్యూల్. అండ్ ఇక్కడ అయ్యాక తినిపించేస్తున్నా. కొద్దిగా ఫీవర్ ఉంది కాబట్టి అలా డల్ ఉన్నాడు, లేదంటే యాక్టివ్ బేబీ. అండ్ ఇక్కడ మా హస్బెండ్ టేక్ ఓవర్ చేసుకున్నారు కుకింగ్. హస్బెండ్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఫేస్ ఆఫ్ లైఫ్లో. అదర్వైజ్ మదర్కి చాలా స్ట్రెస్ అవుతుంది. మా హస్బెండ్ అయితే చాలా సపోర్ట్ చేస్తారు నన్ను. ఇది నేను చేయొద్దు, ఇది నేను చేయాలి అలా ఏమనుకోరు. ఏ వర్క్లో అయినా ఇంక్లూడ్ అవుతారు. ప్రజెంట్ జనరేషన్లో మెన్ అండ్ విమెన్ బోత్ ఆర్ ఈక్వల్. అండ్ ఇద్దరికి అన్ని పనులు వచ్చి ఉండాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండేలాగా. అండ్ పిల్లలకి కూడా అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరికైనా కుకింగ్ నేర్పించాలనేది నా ఒపీనియన్. అన్నిట్లో ఇంక్లూడ్ చేస్తే వాళ్ళకి కొద్దిగా నాలెడ్జ్ వస్తుంది చిన్నప్పటి నుండే. ఇక్కడ మంచిగా మిక్స్ చేసేసి కావాల్సిన నీళ్ళు వేసుకొని తర్వాత కుక్కర్ పెట్టేయడమే, అంతే. కుక్కర్ పెట్టేసి కొన్ని విజిల్స్ రావాలి, వచ్చేస్తే రెడీ అయిపోద్ది. చెక్ చేసుకోవాలి మనం, అంతే. అండ్ ఇక్కడ అట్ ది సేమ్ టైం మా హస్బెండ్ రాగి సంగటి కూడా చేస్తున్నారు. కొద్దిగా వాటర్గా అయింది, తర్వాత అడ్జస్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ బగారా రైస్కి ప్రిపేర్ చేస్తున్నారు. ఒక్కరే సెల్ పట్టుకొని వీడియో తీయడం అంటే కొద్దిగా కష్టంగానే ఉంటుంది, బట్ స్టిల్ హీఈస్ మేనేజింగ్. ఇక్కడ కావాల్సినవన్నీ వేస్తున్నారు. బేసిక్గా మసాలా వేయడం ఫస్ట్ మర్చిపోయారనమాట వీడియో తీయాలని కంగారులో, అందుకే తర్వాత వేస్తున్నారన్నీ. ఇక్కడ ప్రాసెస్ అంతా చేస్తున్నారు. బేసిక్గా మేమేం ప్లాన్ చేసుకున్నామంటే సాటర్డే సండే ఏదో ఒక రోజు వీకెండ్లో బయటకు వెళ్దామని అనుకున్నాం. బట్ ఖుషికి ఫీవర్ రావడం వల్ల మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాం. ఎందుకంటే బాబుని చల్ల గాలికి తిప్పొద్దు కదా ఫీవర్ వచ్చినప్పుడు అని చెప్పేసి ఇంట్లోనే ఉన్నాం. అండ్ ఖుషికి బయటకు వెళ్ళడం అంటే చాలా ఇష్టం, ఎంజాయ్ చేస్తాడు ఎక్కువ, అందరినీ పలకరిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఎక్కువ బయట చూడాలి, అందరినీ చూడాలని ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతాడు. ఇక్కడ
ఇక్కడ బగారా రైస్లో జీడిపప్పులు వేసుకుంటే నాకు బాగా నచ్చింది. అండ్ ఈ గీ వచ్చేసి అమ్మ వాళ్ళు పంపించారు, ఇంట్లో చేసిన గీ అన్నమాట. అండ్ రాగి సంగటి మేము కొద్దిగానే చేసుకున్నాం, ఎందుకంటే ఫస్ట్ టైం కదా, అవుట్పుట్ ఎలా వస్తుందో తెలియదు మనకి. సో ఇక్కడ మా హస్బెండ్ చేస్తున్నారు, నేను బాబుని పట్టుకొని షూట్ చేస్తున్నా. షేప్ అదంతా పర్ఫెక్ట్గా రాకపోయినా బట్ టేస్ట్ మాత్రం బాగుండే, మంచిగా కుక్ అయింది. అండ్ ఇక్కడ ఖుషి ఏంటంటే దాన్ని ఎప్పుడెప్పుడు పట్టుకుందామా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు. అందుకని చెప్పేసి సెల్ఫీ కెమెరా పెట్టి తీస్తున్నాను తనని వీడియో. ఫోన్ చూపించగానే ఫస్ట్ ఎగ్జైట్ అవుతాడు, బట్ ఫోన్ ఏం అలవాటు చేయట్లేదు మేమైతే. అమ్మ వాళ్ళతో డైలీ ఒక వీడియో కాల్ మాట్లాడతాడు అంతే. అండ్ ఇక్కడ ఫుడ్ అయితే రెడీ అయిపోయింది, ఇక తినడం స్టార్ట్ చేసాం మేము. అండ్ మా హస్బెండ్ ఎక్స్ప్రెషన్ చూసేయండి మీరు ఎలా వచ్చిందో. వెరీ గుడ్. ఏమంటుందంట, ఖచ్చితంగా మనం కూడా ఏదో ఒకటి చేయాలా, ఇట్లా చేయాలంటే ఆ పిల్లికి మెడలో గంట కట్టాలి అని చెప్తుందంట. పిల్లికి మెడలో గంట కడితే ఏమవుతుంది, క్యాట్ రాగానే టింగ్ 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 అని వస్తుంది సౌండ్ కదా, కానీ టింగ్ 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 అనే సౌండ్ వస్తుంది. వచ్చినాక ఏమవుతుంది, ర్యాట్స్ అన్నీ వారిపోవచ్చు, అప్పుడు ర్యాట్ బతికిపోతుంది కదా, అది ప్లాన్. అయితే ఏమవుతుందంట, మెల్లగా ఈ ర్యాట్స్ అన్నీ కలుపుకొని ఒక ప్లాన్ వేసుకుంటా అంట. ఒకరోజు నైట్ పోయి మనం అందరము పిల్లికి ఎట్లయినా సరే మెడలా గంట కట్టాలి అని పోతారంట. పోతే మెల్లగా వెళ్ళి పిల్లిని ఇట్లా పోయి దగ్గర దాకా పోయి క్యాట్కి ఇట్లా 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 వెళ్ళి గంట కట్టేస్తారంట. గంట కట్టేసినాక నెక్స్ట్ పిల్లికి క్యాట్కి తెలియదు కదా గంట కట్టిర్రని. నెక్స్ట్ డే ఆకలి అవుతుందంట క్యాట్కి. ఆకలి కాగానే క్యాట్ టింగ్ 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 అని ఉరుకుతుందంట వాళ్ళ విలేజ్కి, రాట్ల విలేజ్కి. ఉరుకుతే ఏమవుతుందంట, టింగ్ 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 అని సౌండ్ వస్తుందంట. అప్పుడు వచ్చేసరికి ర్యాట్లన్నీ వారిపోతాయంట. అప్పుడు ర్యాట్లన్నీ సేవ్ అయిపోతాయి. ఇక్కడ బాబా ఫేవరెట్ సాంబార్ చేస్తున్నాను, సూపర్గా వచ్చింది. అండ్ మీరు కూడా ఒక లుక్ వేసేయండి. వెజిటేబుల్స్ అనేవి చాలా ఎక్కువ యాడ్ చేస్తాను నేను. చూసారా ఎన్ని వెజిటేబుల్స్ యాడ్ చేశాను. మ్యాక్సిమం తక్కువ ఆయిల్ వేయడానికే ట్రై చేస్తాను నేనైతే. నంబర్ ఆఫ్ వెజ్జీస్ వేసి సాంబార్ చేస్తున్నా. సాంబార్ అయితే బాగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.